నమస్కారం, మీరు చూస్తున్నారు HN9. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో హంద్రీనీవా బ్రాంచ్ కెనాల్ పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. గుండిశెట్టిపల్లి పరమసముద్రం కాలువను పరిశీలించిన మంత్రి నిమ్మల గతంలో జరిగిన పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులు కనీసం ముందుకు నడవకపోగా చేసిన ఆరాకొరా పనులు నాసిరకంగా ఉన్నాయని అధికారుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలువ రివిట్మెంట్ పనులు అత్యంత అధ్వానంగా ఉన్నాయన్నారు. గత టీడీపీ హయాంలో 90% కాలువ పనులు పూర్తి చేశామని, మిగిలిన 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం 10% పనులు కూడా చేయలేదని అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో మాజీ సీఎం హంద్రీనీవా మీద పెద్ద నాటకం వేసి వెళ్లారని, హంద్రీనీవా మీద జగన్ వేసిన నాటకాన్ని ప్రజలు తిప్పికొట్టారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రిజర్వాయర్లు పూర్తి చేసేందుకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని, రాష్ట్ర ప్రజలకు నీటి కొరత రాకుండా చూసేందుకు అన్ని విధాలా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారన్నారు. వచ్చే సీజన్ కల్లా హంద్రీనీవా ద్వారా నీళ్లు అందిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. జిల్లాలో ఉన్న పెద్దిరెడ్డి దోపిడీ దండుకోవడం మీద దృష్టి పెట్టాడు గాని కనీసం బ్రాంచ్ కెనాల్ పూర్తి చేయలేదని, రిజర్వాయర్లో ఇసుక దోపిడీకి పాల్పడి కోట్ల రూపాయలు వైసీపీ నాయకులు దోచుకున్నారన్నారు. మాల్యాల దగ్గర నుంచి ఇది ప్రారంభమవుతే దగ్గర 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి అత్యంత సాగునీరులో కానీ త్రాగునీరులో కానీ అత్యంత కీలకమైనటువంటి ప్రాజెక్టు హంద్రీనీవా. ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ హంద్రీనీవా కూడా 3850 క్యూసెక్కుల నీరు వచ్చేటువంటి విధంగా ఆ రోజు పంపులు కానీ ఇవి కానీ అన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి దశలో దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారిపోయిన తర్వాత కొత్తగా వీళ్ళేమి శాంక్షన్లు తీసుకురావాల్సిన లేదు, కొత్తగా వీళ్ళు పంపుల్ని ఏర్పాటు చేయక్కర్లా. చేసినటువంటి వర్కులను కూడా గత 5 సంవత్సరాల్లో ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు నేను మాల్యాలో వెళ్ళి చూస్తే ఏదైతే కేవలం 1800-1900 క్యూసెక్కులు మాత్రమే ఈరోజు హంద్రీనీవాలో ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే దగ్గర మెయిన్ కెనాల్, ఇప్పుడు మనం కుప్పంలో ఉన్నాం, ఏదైతే మెయిన్ కెనాల్ ఏదైతే హంద్రీనీవా చూస్తే మీ పొంగనూరు బ్రాంచ్ వరకు అంటే దగ్గర 400 కిలోమీటర్లు మెయిన్ కెనాల్, 400 కిలోమీటర్ల దగ్గర 400.2 కిలోమీటర్ల దగ్గర మీకు పొంగనూరు బ్రాంచ్ అవుతుంది. అంటే అటు 402 కిలోమీటర్లు, మళ్ళీ పొంగనూరు బ్రాంచ్ కనుక చూసుకున్నట్లయితే మళ్ళీ 207 కిలోమీటర్లు, మళ్ళీ 207 కిలోమీటర్ల తర్వాత మళ్ళీ మీ కుప్పం బ్రాంచ్ కెనాల్ చూసినట్లయితే మళ్ళీ ఇది 127 కిలోమీటర్లు. అంటే టోటల్గా చూస్తే దగ్గర 730 కిలోమీటర్లు దాటుకుని మనకి కుప్పంకి వేళ నీరు రావాల్సినటువంటి పరిస్థితి. అంటే అక్కడ కేవలం 1800-1900 క్యూసెక్కులు నీరు వస్తే 10-20 కిలోమీటర్లు ప్రవహించినప్పుడల్లా ఏదో ఒక ఐస్ ముక్క పెట్టుకుని మనం నడుస్తూ వెళ్తూ ఉంటే ఆఖరికి కరిగిపోయి ఖాళీ చేతులు ఎట్లా మిగులుతాయో ఆ రకంగా కడకు వచ్చేటప్పటికి ఆ రకమైనటువంటి పరిస్థితి. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆఖరి మైళ్ళ వరకు కూడా సాగునీరు త్రాగునీరు రావాలని అంటే ఆ హంద్రీనీవాలో ఉన్నటువంటి నీటిని కూడా మనం పెంచాలి సామర్థ్యం అనే ఆలోచనతో ఆయన ఆ రోజు పనిచేశారు. కానీ 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ వలన దాన్ని మళ్ళీ తిరోగమనంలో వెనక్కి నెట్టేసినటువంటి పరిస్థితి. అందుకే ఏదైతే మా ఇంజనీరింగ్ ఏదైతే మన ఇరిగేషన్ సంబంధించిన ఉన్నత అధికారులు, అదేవిధంగా మేము, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి ఏదైతే ఈ హంద్రీనీవాకు సంబంధించినటువంటి పనులు ఏవైతే మన బ్యాలెన్స్ వాళ్ళు 5 సంవత్సరాలు నిర్లక్ష్యం చేసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా ఇమ్మీడియట్లీ యుద్ధ ప్రాతిపదికన చేపట్టి నెక్స్ట్ సీజన్ కల్లా పూర్తి స్థాయిలో ఆ యొక్క 3850 క్యూసెక్కుల సామర్థ్యానికి సరిపడేటువంటి విధంగా ఏదైతే ఆ యొక్క హంద్రీనీవా మెయిన్ కెనాల్ని దాన్ని ఏదైతే వైండింగ్ చేయడం, అదేవిధంగా అవసరమైన చోట్ల లైనింగ్ కూడా చేయడం, అదేవిధంగా ఏదైతే ఆ యొక్క హంద్రీనీవా మెయిన్ కెనాల్ నుంచి ఏదైతే పొంగనూరు బ్రాంచ్ కెనాల్ ఏదైతే ఉందో దాన్ని కూడా నేను పరిశీలించాం. చాలా చోట్ల ఇక్కడ ఉన్నటువంటి సాయిల్ కండిషన్ వల్ల చాలా వాటర్ అంతా కూడా లీకేజ్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల అటువంటి లీకేజ్ అయ్యేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో వాటి దగ్గర లైనింగ్ చేయడం కంపల్సరీ. అదేవిధంగా ఈ యొక్క పొంగనూరు బ్రాంచ్ కెనాల్ కూడా దాన్ని కూడా ఎక్స్టెన్షన్ దాన్ని కూడా చేసుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.